కులానికి సంబంధించిన అంశం ఇక్కడ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. కులాధిపత్య ధోరణిలో భాగమే ఇది జరుగుతుందన్నది నా వాదన. దీనికి అచ్చెన్నాయుడు చేస్తున్నటువంటి నిర్వాహకమే ప్రధాన అంశమని, ఆయన చేస్తున్నటువంటి దానిలో కృష్ణదాసు, ధర్మాన ప్రసాదులు వీళ్ళు కూడా ఒకటై వేధింపులు అంటున్నారు. వేధింపులు చేయకుండానే కోన రవికుమార్ గారి మీద వేధింపులు అని సృష్టించారు. మరి వేధింపులు నిజంగా చేసిన అచ్చెన్నాయుడిని ఏమనాలి? ఒక ఐఏఎస్ ఆఫీసర్తో, ఢిల్లీ ఆఫీసర్తో అసభ్యంగా ప్రవర్తించలేదు అచ్చెన్నాయుడు. వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. రాష్ట్రం మొత్తం కూడా ప్రస్తుతం ఒకటే చర్చ జరుగుతుంది. ఏదైతే శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలానికి సంబంధించినటువంటి కేజీబీవీ ప్రిన్సిపల్ స్థానిక ఎమ్మెల్యే కోన రమేష్ చేసినటువంటి ఆరోపణలు ఇప్పుడు తీవ్ర సంచలనాన్ని అయితే రేకిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఎవరికి వారే వాళ్ళ యొక్క ఒపీనియన్స్ చెప్తున్నారు. ఆల్రెడీ తను వేధిస్తున్నాడని చెప్పి ప్రిన్సిపల్ సౌమ్య చెప్తుంటే, ఇంకొక వైపు మాత్రం కోన రవి సాక్ష్యాధారాలతో సహా దీని మీద నేను నిరూపించుకుంటాను అని చెప్పి అధిష్టానం దగ్గర ఖచ్చితంగా నిరూపించుకుంటాను, నేను ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టి ఆ సాక్ష్యాధారాలతో అందరు ప్రిన్సిపల్స్ని కూర్చోబెట్టి ఆమె ఎలాంటిదని కూడా చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక రెండు వర్గాల మధ్య, ముఖ్యంగా టీడీపీ వైసీపీ మధ్య మాత్రం ఒక యుద్ధానికే తెరలేపింది విషయం అని చెప్పుకోవచ్చు. చాలామంది వైసీపీ నాయకులు ప్రిన్సిపల్ సౌమ్యని సపోర్ట్ చేస్తుంటే, ప్రస్తుతానికి మాత్రం అక్కడి నుంచి సస్పెండ్ అయినటువంటి శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం దీని మీద కోన రవికి మద్దతుగా నిలుస్తానని చెప్పి చాలా వివిధ రకాలైనటువంటి సోషల్ మాధ్యమాల్లో కూడా పోస్టులు చేయడం కానివ్వండి, లేదా చాలా రకాల ఇంటర్వ్యూస్లో కూడా చెప్పడం మనం చూస్తాం. అయితే అసలు ఎందుకని ఈయన అందరికీ వ్యతిరేకంగా కోన రవికి సపోర్ట్ చేస్తున్నారు? ఒకసారి మొత్తం విషయం మీద ఈయన ఏమనుకుంటున్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ మొత్తం విషయం మీద ఒక రెండు పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ యుద్ధంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ప్రిన్సిపల్ సౌమ్య చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో, ప్రస్తుతానికి ఇవన్నీ కూడా మీ వైసీపీ వాళ్ళందరూ కూడా ఆవిడ నిద్రమాత్రలు మింగేసిందని ఆవిడకి మద్దతు తెలియజేయడానికి వెళ్తే, మీరు మాత్రం పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి కోన రవికి సపోర్ట్గా ఉన్నారు. అసలు మీ ఉద్దేశం ఏంటి? నేను ఇక్కడ ఎవరికి సపోర్టు, ఎవరికి వ్యతిరేకత నాది కాదు. నేను కోన రవికి సపోర్ట్ చేయవలసిన అవసరం లేదు వైసీపీ నాయకత్వానికి చెందినటువంటి వాళ్ళకి వ్యతిరేకించి మాట్లాడవలసిన అవసరం కూడా లేదు. నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను. ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి రాజకీయంలో ఒక ఎంప్లాయీకి జరిగినటువంటి ట్రాన్స్ఫర్లో రాజకీయ కోణం ఉంది, కుల వివక్షత ఉంది. కులానికి సంబంధించిన అంశం ఇక్కడ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఆ మేజర్ రోల్ ఇంతవరకు ఎటువంటి మాటలు పడనటువంటి, ఎటువంటి అభాండాలు కూడా పడినటువంటి కోన రవికుమార్కి సడన్గా ఈరోజు ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించారని సృష్టిస్తున్నారు. పోనీ ఆ మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆధారాలు ఉన్నాయంటే ఒక్క ఆధారం కూడా లేదు. ఇక్కడ కోన రవి పైన ఎందుకు ఇప్పుడు అప్రస్తుతమైనటువంటి సందర్భంలో సడన్గా ఎందుకు చేస్తున్నారంటే, ఆయనకు మినిస్ట్రీలో పేరుంది కాబట్టి ఆ మినిస్ట్రీ రాకుండా ఆయనకు తొక్కాలని, ఒక రకంగా కళింగ కులానికి తొక్కి పెట్టాలని చేస్తున్నటువంటి కులాధిపత్య ధోరణిలో భాగమే ఇది జరుగుతుందన్నది నా వాదన. అంతేగాని ఇక్కడ నేను రవికి సపోర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ మాట్లాడటం లేదు. దీనికి అచ్చెన్నాయుడు చేస్తున్నటువంటి నిర్వాహకమే ప్రధాన అంశమని, ఆయన చేస్తున్నటువంటి దానిలో కృష్ణదాసు, ధర్మాన ప్రసాదులు వీళ్ళు కూడా ఒకటై ఈ విషయాన్ని గట్టిగా సపోర్ట్ చేసి, ఎవరికి సౌమ్య గారికి ఆమెకు బలిపశువుని చేసి, స్కేప్ గోట్ని చేసి, ఒక అమాయకురాలు, ఒక మంచి ఉద్యోగి అయినటువంటి ఆమెకు ఈరోజు ఒక దళిత మహిళకు కూడా అన్యాయంగా ఆమెను వాడుకుంటున్నారు. ఎందుకు? కళింగ వెలమ కులాల మధ్య జరుగుతున్నటువంటి చిచ్చుకు దారి తీస్తున్నారు, ఈ గొడవలకు దారి తీస్తున్న వాళ్ళు ప్రధానంగా వీళ్ళు. దీనిని నేను ప్రతిఘటిస్తున్నాను, దీనిని నేను ప్రశ్నిస్తున్నాను. ట్రాన్స్ఫర్కి ఇంత రచ్చ చేయడానికి అవసరమే ఉంది? జిల్లాలో రచ్చ, రాష్ట్రంలో రచ్చ, ఎక్కడ చూసిన గొడవ, ఎక్కడ చూసిన న్యూసెన్స్, అభాండాలు వేయటం, ఒక ఎమ్మెల్యేని అపఖ్యాపాలు చేయటం, ఏంటి ఇక్కడ ఏం నడుస్తుంది కదా? అసలు ఎందుకు అంత చేయాలి? ఏ స్వార్థంతో ఇదంతా చేస్తున్నారు? నిజంగా అదే జరిగితే ఇంతవరకు ట్రాన్స్ఫర్స్ జరగలేదా? ఈ ఏడాది కాలంలో అచ్చెన్నాయుడు చాలా ట్రాన్స్ఫర్లు చేశాడు కదా. ఎంతోమంది ఎస్సీలకు చేశాడు, ఎస్టీలకు చేశాడు, కాలింగులకు చేశాడు. ముఖ్యంగా చేసి ఎక్కడో మన్యంలోను అరకు ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ చేశాడు. మరి అప్పుడు రాలేదా? అప్పుడు పరామర్శలు జరగవా? వేధింపులు అంటున్నారు. వేధింపులు చేయకుండానే కోన రవికుమార్ గారి మీద వేధింపులు అని సృష్టించారు. మరి వేధింపులు నిజంగా చేసిన అచ్చెన్నాయుడిని ఏమనాలి? ఒక ఐఏఎస్ ఆఫీసర్తో, ఢిల్లీ ఆఫీసర్తో అసభ్యంగా ప్రవర్తించలేదు అచ్చెన్నాయుడు? వివరాలు లేవా? సాక్ష్యాధారాలు కావాలా? అవన్నీ తెలిసినవే కదా. ఒక ఎస్సీ మహిళకి గుండె మీద తన్నేశాడు కదా. ఆ అమ్మాయి పేరు మంచి పేరు, అమ్మాయిని కూడా అవమానపరిచాడు కదా. కళ్యాణి అనుకుంటాను. కళ్యాణి అనే అమ్మాయిని అచ్చెన్నాయుడు అవమానపరచలేదా? మరి అప్పుడేమైపోయినాయి? అప్పుడు ఎందుకు ఈ చర్చ జరగలేదు? ఇన్ని జరిగినటువంటి నిజంగా అవమానపరిచినటువంటి వ్యక్తికి ఎవరు ప్రస్తావించరు.
ఏ సంబంధం లేనటువంటి ఈ వ్యక్తి పైన ప్రస్తావిస్తున్నారు. అంటే ఈ ప్రస్తావన కారణం ఏంటంటే క్యాబినెట్లో ఆయనకు అవకాశం వచ్చే సందర్భం ఉంది కాబట్టి అది తప్పించాలని చేస్తున్నటువంటి ఎత్తుగడిది. ఆ సందర్భంగా నేను మాట్లాడుతున్నాను, అది నేను ప్రశ్నిస్తున్నాను. అంటే మీరు ఇప్పుడు కూడా కులానికి వ్యతిరేకంగానే ఇక్కడ అన్ని కూడా కుట్ర జరుగుతుంది అని చెప్తున్నారు. అసలు మీరు ఎప్పుడు కూడా కులాన్ని బేస్ చేసుకుని మాట్లాడతారు కదా, సో చాలామంది ఏంటి అంటే మీరు వేరే కులాలకి వ్యతిరేకత తెలియజేస్తున్నారా లేకపోతే ఏంటి అనేటువంటి సందేశం ఉంది. సో ఏం చెప్తారు అసలు? ఈ జిల్లాలో కాళింగులు, కాపులు, వెలములు, రెడ్డిలు, యాదవాస్ మ్యాక్సిమం వీళ్ళ ద్వారానే రాజకీయం నడుస్తుంది. వీళ్ళని ఆధారపడే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా పోటీ చేసే శాతం ఎక్కువ. కానీ ఈ కులాల మీద ఆధారపడే ఎస్సీలు, ఎస్టీలు, బీసీ వర్గాలు, ఇతర కులాలన్నీ కుమ్మరి, కమ్మరి, చేనేత, వడ్రంగి, వైశ్య, బ్రాహ్మణ్ ఇలాంటి ఎన్నో కులాలు ఆధారపడి ఈ కులాల మీద నడుస్తున్నాయి. ఈ కులాల మీద నడిచేటప్పుడు ప్రధాన పాత్ర పోషించేది కాళింగ, వేలమ్మ, కాపు. మరి ఈ కులాల్లో చిచ్చు వస్తే, ఈ కులాల మధ్య గొడవ వస్తే ఆ గొడవ కారణం మిగతా కులాల మీద కూడా పడుతుంది. మిగతా కులాల మీద కూడా పడితే జిల్లా అంతా కూడా ఒక పెద్ద ప్రమాదకరంగా మారుతుంది. ఈ ప్రమాదానికి శ్రీకారం చుడుతున్నది ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్, అచ్చెన్నాయుడు. వాళ్ళు కావాలనే ఒక మేజర్ క్యాస్ట్ మీద, కళింగ కులం మీద దాడులు చేస్తున్నారు. ఇలాంటి దాడుల్లో ఎన్నో సాక్ష్యాధారాలు నేను చూపించగలను. టెక్కల్లో చాలామంది కళింగ కులానికి చెందిన వాళ్ళనే ట్రాన్స్ఫర్ చేసేసినారు, సుదూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళ కులానికి చెందిన వాళ్ళని మాత్రం దగ్గరనే పెట్టుకున్నారు. కొన్ని వందల సాక్ష్యాలు నేను ఇవ్వగలను. సార్, మీరు అచ్చెన్నాయుడు ఇదంతా చేపిస్తున్నాడు అని చెప్తున్నారు. అసలు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయి? ఇవన్నీ వాళ్ళే వెనుకుండి నడిపిస్తున్నారు, ధర్మాన కానీ అచ్చెన్నాయుడు. మరి వెళ్ళారు కదా నన్న, దేనికి వెళ్ళారు పరామర్శకి? కృష్ణదాస్ మరి సాక్ష్యం చాలదా? కృష్ణదాసు అధిష్టానాన్ని, వైసీపీ అధిష్టానానికి కూడా చెప్పి తప్పుడు సమాచారం ఇప్పించి మరి అక్కడ వైసీపీ నాయకులను కూడా రప్పించి మీరు ఇచ్చారు కదా. మరి ఇచ్చినప్పుడు అది సాక్ష్యం కాదా? అది ఎవిడెన్స్ కాదా? మరి వాళ్ళు వచ్చారు, మరి ఈవిడికే వస్తారా మీరు? మరి ఇంకెవరికి రారా? ఇంతవరకు ట్రాన్స్ఫర్ అయిన ఎంప్లాయీస్కి సంఘీభావం తెలపరా? మరి మీ చేతుల మీద కూడా చాలామంది ట్రాన్స్ఫర్ అయ్యారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈరోజు మరి ఇతనికి మరొక చిన్న ఇన్సిడెంట్ కూడా నిన్న జరిగింది. ఈ ఇన్సిడెంట్లో సాక్షాత్ అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి, ఆయన పేషీలోనే మరి రాజ్మోహన్ గారని ఈయన జనరల్ మేనేజర్. ఈయనకి సాక్షాత్తు మంత్రి పేషీకి చెందినటువంటి ఓఎస్డి ఈయన మీద విపరీతమైన ప్రెజర్ ఇస్తున్నాడు. ఆ ప్రెజర్లో భాగం ఏంటంటే ఏదైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో, వ్యవసాయ యంత్ర పరికరాలు తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాకు అనుసంధానం చెయ్యి, కమిషన్స్ కోసం, కొన్ని ఒమిషన్స్ కోసం నాకు వాళ్ళ కలుపు, డైరెక్ట్ చెయ్యి మంత్రి ఓఎస్డి ప్రెజర్ ఇచ్చాడు ఈయన మీద. ఈయన ఒత్తిడి తట్టుకోలేక పై అధికారులకు చెప్పినా పై అధికారులు సపోర్ట్ చేసినా ఈ ఒత్తిడి అనే ప్రమాదం నుంచి తట్టుకోలేక ఈయన లాంగ్ లీవ్లో నిన్నే సెలవు పెట్టేసినాడు. మరి ఈయనకు సంఘీభావం తెలపరా? ఓకే, సౌమ్యకు సంఘీభావం తెలిపారు, సంతోషం. మరి ఈయన మనిషి కాడా? ఈయన ఉద్యోగి కారా? ఈయన ఒక ప్రధానమైన ఒక ఉన్నత ఉద్యోగి కదా. మరి ఈయనకి అచ్చెన్నాయుడు చేసిన ఈ దాష్టికం మీద, ఈయనకి మానసిక క్షోభకు గురి చేసి సెలవు పెట్టుకుంచుకునే పరిస్థితికి కారణమైనటువంటి అచ్చెన్నాయుడు చేసినటువంటి ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితి మీద ఇప్పుడు స్పందించరా ధర్మాన కృష్ణదాస్? మిస్టర్ ప్రసాద్, ఇప్పుడు ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా? ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? ఎలాంటి సంఘీభావం చెప్పండి, అందరికీ సమానంగా ఉండాలి. కానీ ఒక మహిళని వాడుకుంటున్నారే పావుగా, ఒక మహిళను తెచ్చి ఈరోజు మీరు స్కేప్ గోట్ చేస్తున్నారే, బలిపశువుని చేస్తున్నారే. ఆమె ఒక ప్రిన్సిపల్ కదా, ఆమెకు న్యాయం చేయండి అయ్యా. మీకు దమ్ముంటే మంత్రికి అడగండి అయ్యా. హలో కృష్ణదాస్ ప్రసాద్, మంత్రిని అడగండి. ఒకవేళ కూన రవి ఇచ్చినటువంటి రికమెండేషన్ ప్రకారం కలెక్టర్ గారు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు, కలెక్టర్ని అడగండి, కలెక్టర్ని ప్రశ్నించండి. మీరు కూడా ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు కదా, అసలు మీరు చెప్పండి, ట్రాన్స్ఫర్స్ విషయంలో అసలు ఎలా ఉంటుంది? నిజంగానే ఒక ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ చేస్తే ఇంత రచ్చ చేస్తారా? ఎమ్మెల్యే అనే వారికి రివ్యూ చేసే అధికారం ఉంది. ఆయనకున్న ప్రివిలేజెస్లో ఏ డిపార్ట్మెంట్లోనైనా అక్రమాలు జరిగితే ఆ డిపార్ట్మెంట్ వారిని పిలిచి కూర్చోబెట్టి ఆ ఫైల్స్ రప్పించుకొని వెరిఫై చేసి చెక్ చేసి పై అధికారులకి ఎమ్మెల్యే చెప్పగలరు. ఎమ్మెల్యే స్వదస్తూరితో హ్యాండ్ పెట్టి ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఎమ్మెల్యేకి లేదు. ఎమ్మెల్యే ఓన్లీ రికమెండేషన్స్ ఇస్తారు. ఎవరికి? ఉన్నతాధికారులకి. కలెక్టర్ గారికి ఎమ్మెల్యే చెప్పుండొచ్చు. ఎమ్మెల్యే చెప్పినంత మాత్రాన్ని కలెక్టర్ చేయాలని లేదు. కలెక్టర్ దానిపైన ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి నిజమని నమ్మితే ట్రాన్స్ఫర్ చేస్తారు, నిజమని నమ్మకపోతే ట్రాన్స్ఫర్ చేయరు.
ఓన్లీ ఎమ్మెల్యే రికమెండేషన్ మీద జరిగిపోదు. ఒకవేళ ఎమ్మెల్యే రికమెండేషన్ మీద కలెక్టర్ చేస్తుంటే మంత్రి ఆపొచ్చు. మంత్రి ఇమీడియట్గా మళ్ళీ ఆమెను తీసుకొచ్చి పెట్టొచ్చు అదే సేమ్ స్కూల్లో. మరి ఆ పని చేయమని నేను కోరుతున్నాను. కృష్ణదాస్కి, ప్రసాద్కి, సోకాళ్ళు నిన్న పరామర్శించిన వాళ్ళకి ఆ పని చేయండి. మంత్రిని అడగండి, కలెక్టర్ని అడగండి. వీళ్ళని అడగకుండా మీరు ఎవరిని అడుగుతున్నారు? మీరు అడిగే దాన్ని బట్టి ఇక్కడ ఏం అర్థం అవుతుంది? ఒకవేళ ప్రిన్సిపల్ సౌమ్య చేసిన ఆరోపణలు నిజంగానే వాస్తవాలు లేకపోతే ఎమ్మెల్యే ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ఒకవేళ ప్రిన్సిపల్ సౌమ్య ఆరోపణలు వాస్తవాలు ఉంటే ఆమెకు మీరు ఎలా మద్దతు? సౌమ్య గారికి నిజంగా అన్యాయం జరిగిందని మేము నమ్మితే, అంటే నమ్మాలంటే ఏం కావాలి? ఎమ్మెల్యే గారు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఎవిడెన్సెస్ నాకు కావాలి. ఏవైనా వీడియో కాల్స్ ఉంటే నాకు కావాలి. తప్పకుండా నేను స్పందిస్తాను. కోన రవికుమార్ని అడుగుతాను, ప్రశ్నిస్తాను. లేదు అనుకుంటే మీ కలెక్టర్ గారి ద్వారా అన్యాయం జరిగిందంటే చెప్పండి. కలెక్టర్ గారి ముందు వచ్చి కూర్చుంటాను, ధర్నా చేస్తాను. మీకు జరిగిన అన్యాయం మీద ఎందుకు అన్యాయంగా ట్రాన్స్ఫర్ చేశారని కలెక్టర్ గారిని అడుగుతాను. లేదు మీరు మంత్రి గారిని అడుగుతారో చెప్పండి. మీడియా ద్వారా కౌంటర్ చేస్తాను, మంత్రిని కౌంటర్ చేసి గట్టిగా ప్రశ్నిస్తాను. కాబట్టి మీకు జరిగిన అన్యాయం మీద మాకు చెప్పండి అమ్మా, తప్పకుండా మా సహకారం మీకు ఉంటుంది. కానీ మీరు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నాలు చేయటం లేదా ఇలా ఆరోపణలు చేయటం అనేది కరెక్ట్ కాదు, అది సబబు కాదని మీకు నేను తెలియజేస్తున్నాను. ఎంపీ కేంద్ర మంత్రిగా ఉండేటటువంటి రామ్మోహన్ నాయుడు గారి పరిధిలోకి ఈ నియోజకవర్గం కూడా వస్తుంది. అయినా సరే ఆయన ఇప్పటివరకు కూడా ఈ విషయం మీద రైట్ ఆర్ రాంగ్ ఏది కూడా స్పందించలేదు. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? మీ ఒపీనియన్ ఏంటి ఈ విషయం మీద? ఆయన చోద్యం చూస్తున్నాడు, ఈ సినిమా అంతా చూస్తున్నాడు అక్కడ కూర్చుని. ఆయనకి ఇదే కావాలి, గొడవ కావాలి. ఎంపీగా, కేంద్ర మంత్రిగా మీరు ఒక ఆర్డర్ వేయచ్చు. ఇప్పుడు సౌమ్య విషయంలో కోన రవికుమార్ తప్పు చేశాడు, అన్యాయం చేశాడు అనుకుంటే రామ్మోహన్ రావు నాయుడు ఏం చేస్తున్నారు? సెంట్రల్ మినిస్టర్ లేదా మంత్రి అచ్చెన్నాయుడు ఏం చేస్తున్నారు? మీరు అన్యాయమే చేస్తారా, న్యాయం చేస్తారా? న్యాయం చేయాలనుకుంటే ట్రాన్స్ఫర్ చేయి, ఆపండి. మరి ఎందుకు మీరు చెల్లించరు, మీరు స్పందించరు, మీరు చూస్తూ ఊరుకుంటున్నారు ఎందుకు? అంటే నేను అందుకే స్పష్టంగా తెలియజేస్తున్నాను, ఇక్కడ సౌమ్య కాదు, సౌమ్య ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ కాదు. రవిని తొక్కడమే సబ్జెక్టు, రవి మీద అభాండాలు వేయటమే సబ్జెక్టు, కులాన్ని అనగదొక్కటమే సబ్జెక్టు, కళింగుల్ని నాశనం చేయటమే ఆ సబ్జెక్టు. ఇది చూస్తూ ఊరుకోవటానికి మేమేం చేతుకు గాజులు వేసుకోలేదు. చాలా తీవ్రంగా దీని మీద రియాక్ట్ అవుతామని హెచ్చరిస్తున్నాను. ఇదే జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని పైన ఉన్నటువంటి పేర్లు చెప్పిన వాళ్ళందరూ కూడా నేను మళ్ళీ రీట్రీట్ చేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. ఈ పద్ధతి మానుకోవాలని కోరుతున్నాను. ఈ పరామర్శలే జరిగితే మీరు కొన్ని వేల మందికి ఇప్పుడు పరామర్శలు చేయాలి. అక్రమ ట్రాన్స్ఫర్లు, అన్యాయంగా ట్రాన్స్ఫర్లు పొందిన వాళ్ళందరికీ మీరు ఇప్పుడు పరామర్శలు చేయాలి. చేస్తారా? సార్, చాలామందికి ఒక డౌట్ ఉంది. మీరు దీని మీద ఒక ఎమ్మెల్సీగా లేదా ఒక ప్రజాప్రతినిధిగా స్పందిస్తున్నారా, లేదో అనుకున్నట్లయితే ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా స్పందిస్తున్నారా? దీని మీద ఏం స్పష్టత ఇస్తారు? ఎమ్మెల్యే తాలూకా ఏవైతే ప్రివిలేజెస్ ఉన్నాయో ఆ ప్రివిలేజెస్కి సంబంధించి నేను ఒక ఎమ్మెల్సీగానే మాట్లాడుతున్నాను. నేను ఒక మెంబర్ని కాబట్టి ఎమ్మెల్సీగానే మాట్లాడుతున్నాను. ఈ జిల్లాలో జరిగినటువంటి రాజకీయ కుట్రలో, రాజకీయ క్రీడలలో, కులం మీద జరుగుతున్నటువంటి దాష్టికాల మీద వ్యక్తిగతంగా కూడా మాట్లాడుతున్నాను. ఈ రెండింటి మీద నా తాలూకా ప్రస్తావన ఉంది, నా తాలూకా రియాక్షన్ ఉంది. ఇలాగే ఇంకా ఉధృత స్థాయి చేస్తాను, ఇంకా స్పీడప్ చేస్తాను. ఎప్పుడైనా సరే ఇలాంటి విషయాలు జరిగితే ఫ్యూచర్లో కూడా మీరు ఇలాగే ఇండిపెండెంట్గా ముందుకు వచ్చి స్పందిస్తారు? నేను ఇప్పుడు ఇండిపెండెంట్నే, స్వతంత్రుడిగానే ఉన్నాను. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, ఎవరి పట్ల నాకు అపేక్ష లేదు, ఎవరి పట్ల వ్యక్తి శత్రుత్వం లేదు. తప్పు చేసేవాడు ఎవడైనా సరే వెనుకాడను, తప్పు చేసేవాడు ఎవడైనా సరే చీల్చి చెండాడతాను. దీనికోసమే నా వ్యక్తిత్వం, నా ఇండిపెండెంట్గా, నా స్వతంత్రుడిగా ఉన్నటువంటి ఈ శక్తి అంతా వాడతా. చూస్తున్నారు కదా, ఏదేమైనా సరే ఇండిపెండెంట్ ఒక స్వతంత్ర దీనిగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు పార్టీ నుంచి కూడా సస్పెండ్ అయ్యాను. ఒక ఎమ్మెల్సీగా పోరాడేటటువంటి రైట్ నాకు ఉంది కాబట్టి అక్కడ అన్యాయంగా ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారని నెపంతోనే ప్రస్తుతానికి నేను ఆయనకు మద్దతుగా నిలిచానని చెప్తున్నారు. ఒకవేళ నిజంగానే ప్రిన్సిపల్ సౌమ్య ఆరోపణలో వాస్తవం ఉంటే ఖచ్చితంగా ఆవిడ ఆధారాలతో ప్రూవ్ చేసుకుంటే ఆవిడకి కూడా నేను మద్దతు తెలియజేస్తానని చెప్తున్నారు. ఇక ఇవన్నీ కూడా కేవలం శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి కుల రాజకీయాల్లో భాగంగానే ఈ వివక్షత అంతా చూపిస్తున్నారు అని చెప్పి కూడా ప్రస్తుతానికి దువ్వాడ శ్రీనివాస్ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.